ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. లోకంలో తాను మాత్రమే తృప్తుడవడం స్వార్థపరత్వమే అని కదా చెప్తూ ఉంటారు. తాను భుజించిన మాత్రము చేత, తాను ధనికుడైన మాత్రము చేత, తాను విద్యావంతుడు అయినంత మాత్రము చేత చాలదు. తాను ఎటువంటి సుఖాన్ని పొందుతూ ఉన్నాడో అటువంటి సుఖమే ఇతరులకు కూడా కలిగించవలెను. ఇదే నిజమైనటువంటి విశాల భావము. ఆ భావాన్ని అనుసరించే ఇక్కడ మనకి ఈ యొక్క తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు. తాను మొదట సుఖవంతుడే అయినట్లయితే ఇతరుల్ని సుఖపెట్టవచ్చు. ఎందుకు, ఎలా సుఖపడాలో తనకు తెలుసు కాబట్టి. తాను దరిద్రుడైతే మరొకరిని ధనవంతునిగా ఎలా చేస్తాడు? అందుకే తాను గనక ధనవంతుడైతే ఇతరులకు కూడా ధన సహాయం చేసి వారు కూడా ధనవంతులుగా అయ్యేటట్లుగా తను చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఆ ప్రకారంగానే అంటే ఇతరుల్ని తరింపజేయాలి అని కోరిక కలిగిన వాడు తాను మొదట సకల అనాత్మ బంధాల నుండి కూడా తరించే రీతిగానే మరి ఒకరిని కూడా బంధ విముక్తిని చేయదలంచిన వాడు తనకున్నటువంటి బంధాలను ముందుగా తెంచుకునే రీతిగానే విడివడి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కావలయు. ఎలాగంటే మనం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణని, ఒక పోలికను తెలియజేసుకుందాం. ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. అనేక పండితుల్ని పిలిచి మరి భాగవతం అనేటువంటిది విన్నప్పుడు 7 రోజుల్లో భాగవతం విన్నప్పుడు పరీక్షిత్ మహారాజు తరించిపోయాడు అని చెప్పారు. భాగవతం నేను ఒక్కసారి కాదు అనేక పర్యాయాలు విన్నాను, కానీ నేనెందుకు తరించలేదు అని తన దగ్గరకు వచ్చినటువంటి పండిత మహాశయులను అడిగినప్పుడు వారు ఏమీ చెప్పలేకపోయారు, లేదా వారికి తోచిన రీతిలో వారు చెప్పారు. అంటే భాగవతం అనేటువంటిది అసత్యమా? కాదు. ఎందుకు? సాక్షాత్తు సుఖమునీంద్రుడు బోధించాడు. అక్కడ విన్నటువంటి వాడు ఎవరు అంటే మరి 7వ దినాలలో తనకు మృత్యువు ఆసన్నమవుతుంది అని తెలిసి సర్వాన్ని కూడా వర్జించి ప్రాయోపవేశం చేసినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్తుకి ఆయన సుఖమునీంద్రుడు బోధించాడు. అయితే ఆయన ఎట్లా మరి ఆయన తరించిపోయాడు అని మనకు శాస్త్రం చెప్తోంది. అనేక పర్యాయాలు శ్రీకృష్ణుని లీలలు, శ్రీ నారాయణుని యొక్క, శ్రీ విష్ణుమూర్తి యొక్క అనేక అవతారాల విశేష మహిమలు ఇవన్నీ కూడా భాగవత కథా శ్రవణముతో అనేక పర్యాయాలు నేను విన్నాను, కానీ నేను తరించలేదు ఎందుకు అని అతను ఈ విధంగా పండితుల్ని రోజుకు కూడా ప్రశ్నలతో ఆయన ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. రాజు ఆయనకి నచ్చడం లేదు, వారు చెప్పేటువంటి సమాధానాలు ఆయనకు నచ్చడం లేదు. సరే, ఏం చేశాడు? చివరకు మరి తన యొక్క ఆస్థాన గురువు ఒకరుంటారు. ప్రతి రాజ్యానికి కూడా హితాన్ని పలికి మరి సూచనలు ఇచ్చేటువంటి, మంచి చెడు తెలియజెప్పేటువంటి హితైషి అయినటువంటి ఆస్థాన గురువు ఉన్నాడు. ఆయన్ని పిలిచిన తర్వాత సరే ఏమన్నాడు అంటే, నువ్వు నాకు ఈ విషయం గురించి 2 రోజుల్లో చెప్పాలి అన్నాడు. ఆయన లేకపోతే రాజుగారి అనుగ్రహానికి పాత్రుడైతే అనేక ధన సంపదలు, అదే ఆయన యొక్క ఆగ్రహానికి కనుక పాత్రుడైతే తన శరీరం ఉంటుందో ఓడబెరుగుతాడో కూడా తెలియదు. ఆ భయంతో ఆస్థాన గురువు ఇంటికి వచ్చాడు. ఆయన సకల శాస్త్రాలు ఒళ్ళవేశాడు, కానీ బెల్లం తీయగా ఉంటుంది అనుమట్టుకైతే చెప్పగలం. ఎలాగా అంటే బెల్లం అనేటువంటిది చెరుకుని ఏ విధంగా పిలకనాటాలి, అది వచ్చిన తర్వాత ఎలా పోషణ చేయాలి, దాన్ని కోసిన తర్వాత చెరుకు రసాన్ని ఎలా తీయాలి, చెరుకు రసాన్ని వండి బెల్లాన్ని ఎలా తయారు చేయాలి, ఆ బెల్లం అచ్చులలో పోసి చిన్న ముక్క కొరికి చూస్తే అది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీయగా ఎలా ఉంటుంది? తీపంటే ఏంటి అంటే అది తినే చూడాలి.
అంతేగాని అది చెప్పేటువంటిది కాదు. ఇంతవరకే శాస్త్రం, బెల్లం తయారయ్యేటంత వరకు కూడా శాస్త్రం. అలాగే ఈ యొక్క ముక్తత్వము అనేటువంటిది కేవలం అనుభవం, మిగతాదంతా కూడా శాస్త్రం. అయితే ఇది ఎంత చెప్పినా కూడా రాజుకు అర్థం కావడం లేదు. ఆ రాజు యొక్క ఆచార్యునికి చాలా భయంగా ఉంది. సరే, వెళ్ళే రోజు దగ్గర పడిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, తన దిగులు పడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క సేవకుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, స్వామి తమరు ఎందుకు రోజు ఎంతో హుషారుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అని. ఒరే, రాజ్యసభలో ఈ విధమైనటువంటి వాగ్వివాదం చాలా రోజుల నుండి జరుగుతుంది. రాజుగారు నాకు ఇటువంటి నిబంధన పెట్టారు, లేకపోతే నన్ను గట్టిగా శిక్షిస్తానన్నారు అని చెప్పేసి ఆ రాజుగారు ప్రవేశపెట్టినటువంటి సమస్యని సేవకునితో చెప్పాడు. అంతే కదా అయ్యగారు, నన్ను తీసుకెళ్ళండి అని అన్నాడు. సరేనే, అదేంట్రా ఎన్ని శాస్త్రాలు తిరిగేసి నేనే సమాధానం చెప్పలేకపోతున్నాను, మరి నువ్వెలా తెలియజేయగలవు అంటే, స్వామి తమరి కోసం నేను నా శిరస్సును అర్పిస్తాను, లేకపోతే తగు సమాధానం చెప్తాను, నన్ను తీసుకువెళ్ళండి మహాప్రభో అని వాళ్ళ యజమానిని వేడుకున్నాడు. సరే అని ఆ సేవకుడిని తీసుకుని వెళ్ళిన తర్వాత రాజ్యసభ ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన తర్వాత అదే చర్చ మళ్ళీ మొదటి చర్చ మళ్ళీ కొనసాగింపుకు వచ్చింది. అలా చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, మహారాజా సరే అయితే మీకు ప్రశ్నకు సమాధానం కావాలి అంటే, ఓ గురువుగారు నాకు ఒక విషయం, అందుకు కాబట్టి మీరు ఏం చేస్తారు, రాజుగారిని నన్ను కట్టేయండి అని అన్నాడు. అదేమిట్రా అంటే, స్వామి నేను చెప్పింది చేయండి అన్నాడు. సరే, పెద్ద రాజు యొక్క ఆజ్ఞ చేత అక్కడ ఉన్నటువంటి పరిచారకుల చేత పెద్ద తాళ్ళు బొట్టుల చేత తెప్పించి రాజుని ఒక కట్టుగా, మరి శిష్యుణ్ణి ఒక కట్టుగా విధించాడు. కట్టిన తర్వాత అప్పుడు అన్నాడు, ఏమని అంటే, ఇప్పుడు రాజా మళ్ళీ మీ ప్రశ్న మొదలుపెట్టండి అని. అంటే, నేను బంధంలో నుండి ఎందుకు విముక్తతను పొందలేకపోతున్నాను అని చెప్పేసి అడిగాడు. మరి ఆనాడు విన్న పరీక్షిత్తు బంధ విముక్తుడయ్యాడని కదా శాస్త్రం చెప్తోంది అనని, నేను కూడా ఆ సుఖమునీంద్రుడు బోధించినటువంటి భాగవతమే కదా నేను వింటున్నది, మరి నేనెందుకు బంధ విముక్తుని కాలేదు అనే ప్రశ్న మళ్ళీ వేశాడు. అయితే అప్పుడు రాజా ముందునే ఏం చేస్తారంటే, నా కట్లు విప్పండి అని అంటాడు. అదేమిట్రా నీకేమన్నా బుద్ధి లేదా, నేను కట్టబడి ఉన్నానురా, నేను కట్టబడి ఉన్నప్పుడు నిన్నెలా విప్పలేను కదా, నీకెంత కట్లు ఉన్నాయో నువ్వెట్లా ఈ కట్లుతోటి ఏ విధంగా చేతులు కూడా ఆడని పరిస్థితి ఉన్నదో అదే పరిస్థితి నాకు ఉన్నది. నిన్ను కట్టివేశారు, నన్ను కట్టివేసినప్పుడు నా బంధనాలు కూడా బెరుక్కుంటే కదా నేను నీ బంధనాలు తీసివేయను, నేను నిన్ను ఒడబెరకలేను అని చెప్పాడు. అప్పుడు శిష్యుడు ఏమన్నాడు అంటే, స్వామి మీరు చెప్పిన సమాధానంలోనే మీరు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఉన్నది. ఎలాగంటే, ఇప్పుడు మనం క్లేశపాశాలతోటి బంధించబడి ఉన్నాం. ఏది, ఈ సంసారము అనేటువంటిది, దేహము అనే దానిలో జీవుడు అనే పేరు పెట్టుకుని దైవమే అయినా కూడా నేను జీవుణ్ణి, నేను ఈ శరీరాన్ని అని భావించబడుతూ మనం ఇక్కడ ఉన్నాం. కానీ అక్కడ భాగవతం చెప్పబడినప్పుడు సర్వము పరమాత్మ స్వరూపం అని ఎవరు చెప్పారు, సుఖమునీంద్రుడు చెప్పాడు. అయితే సర్వము పరమాత్మమయం అన్నప్పుడు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థితి, నేను ప్రయోపవేశం చేస్తున్నాను, నేను భాగవతాన్ని వింటున్నాను అనుకోలేదు పరీక్షిత్తు. ఆ భాగవతమయం అయిపోయాడు. ఏ భగవత్ చరిత్ర అయితే చెబుతూ ఉన్నాడో దానిని కేవలం చెవులతో వినలేదు, ఆయన మనస్సు అందులో లీనము చేసి తనకు తాను ఏమీ మిగలకుండా తానే భాగవతంగా మారిపోయాడు. అంటే శ్రద్ధాలువైనటువంటి పరీక్షిత్ మహారాజు ముక్త సంగువు అని అంటే మరి ముక్తత్వ సంగముతో ఉన్నటువంటి ఆ సుఖమునీంద్రుడు ఆయన ఏం చెప్పాడు, కేవలం ఉన్నది ఉన్నట్లుగా ఆ దైవతత్వాన్ని నేరుగా బోధించాడు. బోధించిన దాన్ని యథార్థమైన విషయంలో ఆయన గ్రహించాడు. అందుకు ఆయన ముక్తత్వం చెందాడు.
అంతేకాని నువ్వెట్లా వింటున్నావు? శ్రీకృష్ణుడట, ఆయన పరిచారకులట, ఆయన గోపికలట, ఆయనకి 8 మంది భార్యలట, మరి 16,000 మంది గోపికలు కూడా భార్యలే అయ్యారంట. ఆయన జరాసంధుని చంపాట, ద్వారకలో నగరం కట్టాట, సముద్ర మధ్యంలో. ఈ విధంగా నువ్వు కథాపరంగా ఒక వ్యక్తి రూపంలో చూసావు, సాక్షాత్ భగవన్మయంగా నువ్వు చూడలేకపోయావు. అందుకు కాబట్టి మరి వినేటువంటి వాడు ఎటువంటి శ్రద్ధలు అవ్వాలి అంటే వినేదానితో తాను మమేకం అవ్వాలి, తనకంటూ ఏం మిగిలి ఉండకూడదు. అంతేగాని అక్కడ ముక్త సంగుడైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో సుఖమునీంద్రుడు, ఆయన ముక్తత్వాన్ని గురించి బోధించాడు. కానీ ఇక్కడ నీకు చెప్పబడినటువంటి ముక్తత్వం గురించి చెప్తే, భాగవతం గురించి చెప్తే ఎవరు చెప్పారు? శాస్త్రంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా బోధించారు. కానీ ఆయన బ్రహ్మ ద్వారానో వారి గురువు గారి ద్వారానో విని ఉండాల. గ్రంథస్థం చేయబడినటువంటి విషయాన్ని ఆయన ముక్తుడయ్యాడో లేదో తెలియదు, నీకు బోధించిన ఆయన చెబుతూ ఉండగా మీరు విన్నారు. ఆయన ముక్త సంగుడు కాదు, నీవు శ్రద్ధాలు అయిన పరీక్షిత్తు లాంటి శిష్యుడు కావు, అందుకే నువ్వు ముక్తత్వాన్ని పొందలేదు అని ఈతను చెప్పాడు. ఈ చెప్పినప్పుడు రాజు కనువిప్పు కలిగింది. సరే, కట్లు ఓడబెరకండిరా అన్నారు. అవన్నీ ఓడదీశారు. అప్పుడు నా స్వామి మీరే నా గురువు అని చెప్పేసి ఆ సేవకుడిని చాలా ఘనంగా సత్కరించి పంపించాడు. ఆ తర్వాత ఏమన్నాడు తన ఆస్థాన గురువుని, నీ యొక్క సేవకునికి ఎంత తెలివి ఉన్నప్పుడు నీకు ఇంకెంత ఉంటుందో, కానీ నిన్ను కఠినతరమైనటువంటి మాటలతో చాలా గాసి పెట్టాను, బాధ పెట్టాను, నన్ను క్షమించు అని వేడుకొని అతనికి కూడా తగినటువంటి సత్కారాలు చేయించి పంపించి వేశాడు. అట్లాగే ఇక్కడ ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఎవరైతే ఎటువంటి విషయం నందు వారు ఉంటారో దానిని మాత్రమే ఇవ్వగలరు. ధనవంతుడైతే ధనమే ఇస్తాడు, దరిద్రుడైతే దరిద్రమే ఇస్తాడు. మరి నీచత్వంతో ఉన్నప్పుడు నీచత్వాన్నే పంచుతాడు, తెలివితేటలతో దైవికమైన తెలివితో ఉన్నప్పుడు ఆ తెలివినే పంచుతాడు. ఎవరి దగ్గర ఏ వస్తువు నిల్వ ఉంటుందో ఆ వస్తువునందు వాడు పరిడి విల్లుతూ ఉంటాడో ఆ వస్తువునే పంచగలడు. అంతేకాని క్రొత్తగా తన దగ్గర లేని దానిని పంచాలి అంటే మనకి సాధ్యం కాదు అని చెబుతూ, ఆ విధంగా అంటే తను బంధ విముక్తి చేయదలుచుకున్నటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? తాను బంధ విముక్తుడై ఉండాలి. తన యొక్క ఏ పాశాలకు కట్టుబడి ఉన్నాడో వాటిని తను త్రెంపి వేసుకొని ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వాడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై ఇతరులకు కూడా అటువంటి జ్ఞాన సంపదను పంచిపెట్టగలుగుతాడు. ఆ పాశాలను తనకు తానే ఓడగొట్టుకునేటట్లుగా కూడా తయారు చేయగలుగుతాడు. ఎందుకు? పాశాలు అంటే మనకి లౌక్యంగా అయితే తాళ్ళు కనపడతాయి, కానీ ఆధ్యాత్మికంగా అయితే అజ్ఞానము అనేటువంటి దాన్ని పటాపంచలు చేసుకోవటమే పాశాలను తొలగించుకోవడం అనే అర్థాన్ని తెలియజేస్తూ, అంతేకాదు దీపము అనేటువంటిది ఏం చేస్తుంది? స్వయంగా ప్రకాశిస్తుంది. మరి తాను ప్రకాశిస్తూ అంటే దీపం తాను వెలుగుతూ ఇతర పదార్థాలను కూడా వెలుగులో కనబడేటట్లు చేస్తుంది. సర్వ వస్తువులను తనకి లోబడి ఉన్న ప్రతి వస్తువును కూడా ప్రకాశింపజేస్తుంది. అదే దీపం లేకపోతే అక్కడ వస్తువులు ఉన్నప్పటికీ కూడా మనం తడుముకుంటాం, ఆ వస్తువు మన కంటికి గోచరం కాదు. అంటే దీపం ఏ విధంగా ఉంటుంది? తాను వెలుగుతుంది, ప్రక్క వస్తువులను కూడా వెలిగింపజేస్తుంది, కనిపించేటట్లు చేస్తుంది. ఆ విధంగానే తాను ముందు గనక బ్రహ్మత్వాన్ని పొంది స్వయం ప్రకాశమానుడు కావలియు. ఏ విధంగా అంటే ఇతరులను ఉద్ధరించాలి అనే కోరిక కలిగిన వాడు ముందుగా తాను బ్రహ్మతత్వాన్ని పొందాలి. ఆ బ్రహ్మత్వాన్ని పొందినటువంటి వాడే స్వయం ప్రకాశమానుడు అవుతాడు. అటువంటి స్వయం ప్రకాశత్వాన్ని సముపార్జించుకున్నటువంటి వాడు మాత్రమే ఇతరులకు బ్రహ్మత్వాన్ని పొందింపచేయగలుగుతాడు. అప్పుడు తాను మాత్రము నిరతిశయ సుఖాన్ని చెందుతూ ఉన్నాడు. ఇక్కడ అతిశయము అంటే ఉన్న సుఖము కంటే అదనముగా, చెప్పేదానికంటే అదనముగా మరి లేదు. ఏది స్వాభావికంగా సహజంగా సాధారణంగా శాశ్వతంగా ఉన్నదో అటువంటి సుఖాన్ని పొందుతాడు అని చెబుతూ, అంతటితో తృప్తి నొందడం విశాల భావం కానే కాదు ఏమాత్రము. కాబట్టి సంసారంలో అవివేకము చేత బద్ధులై దుఃఖించేటువంటి జనులను ఆదరించి వివేకము అనే ఖడ్గము చేత వారి యొక్క బంధాలను కూడా త్రెంచివేయాలి. అంటే వాడు
తను బ్రహ్మత్వాన్ని పొందాడు అనేటువంటి దానితో తృప్తి చెంది తనంతటికి తాను అలా ఉదాసీనంగా ఉండనవసరం లేదు. తను తృప్తి చెందుతున్నాడు, బ్రహ్మత్వాన్ని చెందుతున్నాడు. మరి నేను బ్రహ్మత్వాన్ని పొందాను, నేనే పరబ్రహ్మమును, అహం బ్రహ్మస్మి అనే విషయాన్ని వాడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నంత మాత్రాన, అది తనకు తృప్తి కలిగినంత మాత్రాన అది విశాల భావమా అంటే తనకు తాను మాత్రమే అటువంటి బ్రహ్మతత్వాన్ని పొందాడు కాదు, అటువంటిది విశాల భావం కాదు అని మహనీయులు చెబుతూ, కాబట్టి సంసారంలో అవివేకము చేత అంటే అదే అజ్ఞానంతో పూయబడి ఈ సంసారంలో శరీరాల యొక్క రాకపోకలను కలిగినటువంటి సర్వ జీవులను అంటే ఆధ్యాత్మ జ్ఞానము కలిగినటువంటి జీవులను ఎవరైతే బద్ధులై దుఃఖిస్తూ ఉన్నారో, అంటే ఈ బంధనాన్ని తెంచుకోవడానికి కారణం ఏమిటి అంటే మానవ దేహం. మానవ దేహంలో మాత్రమే ఈ యొక్క దైవిక తెలివి అనేది నిక్షిప్తమై ఉంటుంది. దానిని సానబెట్టినప్పుడు, దానికోసం కృషి చేసినప్పుడు అది ఉజ్వలంగా ఉద్దీప్తమవుతుంది. కాబట్టి ఇటువంటి మానవ శరీరం వచ్చిన తర్వాత కూడా ఈ మానవ దేహంలో ఉండి ఎవరైతే దైవిక తెలివిని కలిగి ఉండాలని అనుకుని కూడా దైవాన్ని గురించి తెలియకుండా ఎటు వెళ్ళి ఏ మార్గం ద్వారా దైవాన్ని తెలియాలి అని ఆతురత పడేటువంటి దుఃఖించేటువంటి జనులను, అంటే శరీరం వచ్చింది అంటే ఇటువంటి లోటుపాట్లకు లోనైనదే. కాబట్టి ఈ లోటుపాట్లు లేకుండా కేవలం శాశ్వతమైనటువంటి విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది? పారమార్థిక మార్గమునందు. ఆ మార్గాన్ని తెలియజేసేవారు ఎవరు? మరి ఈ సాంసారిక దుఃఖాలను నేను భరించలేను, ఈ శరీరాల యొక్క రాకపోకలలో నేను మంచి చేసేదానికంటే దుష్టవాసనలనే అధికంగా ప్రోధి చేసుకుంటున్నాను, దీనిని వదలగొట్టుకోవాలి అంటే మరి వదలగొట్టేటువంటి తెలివేమి, ఆ తెలివిని కలిగించే మహనీయుడెవడు అని ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారిని ఉద్ధరించేటువంటి వారు బ్రహ్మత్వాన్ని చెందినటువంటి మహనీయుడే. అందుకే ఎవరైతే అజ్ఞానంతో బద్ధులై బాధలు పడుతూ ఉంటారో, దుఃఖిస్తూ ఉంటారో, ఆ యొక్క సంసారం నుండి మరి ప్రక్కకు మరలాలి అనుకుంటారో, పారమార్థికాన్ని చేరాలి అనుకుంటారో అటువంటి జనులను ఆదరించాలి. ఆదరించి వారిని అభ్యాసవశము చేత వివేకము అనేది కలిగించాలి. ఎటువంటి వివేకము? సత్యాసత్య వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము. ఇక్కడ సత్యమైనదేమిటి, అసత్యమైనదేమిటి? అసత్యము మన కళ్ళ ముందే అనేక దేహాలు వస్తున్నాయి. ఏది? మానవుడి దగ్గర నుండి క్రిమికీటకాదుల వరకు జంతుజాలాదులు, పశుపక్ష్యాదులు అనేక శరీరాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంసారము అనేటువంటిది వస్తూ పోతూ ఉన్నది. అంటే ఈ వచ్చిపోయే శరీరం లాంటిదే నేను కూడా ధరించి ఉన్నాను. ఇది వచ్చింది అంటే ఇది సమస్యల వలయం. ఈ వల చేత చిక్కబడి ఉంటుంది. వద్దు అనుకున్న ప్రాపంచిక సంబంధం వైపు మనసు మళ్ళీ దుష్టమైనటువంటి కోరికల చేత దుష్ట వాసనలే ప్రోగు చేసుకొని దాని ద్వారా అనేక శరీర పరంపరలు కొన్ని రాబడుతూ ఉన్నవి. దానిని పోగొట్టుకోవాలి అంటే అశాశ్వతమైన అస్థిరమైన ఈ యొక్క శరీరం వచ్చిపోయే స్థితి కలిగి ఉన్నది. కాబట్టి ఇది అబద్ధమే. కానీ రాని పోని విషయం ఏమున్నది? కేవలము పరమాత్మ వస్తువే ఉన్నది. ఆ పరమాత్మ వస్తువుని పొందాలి అంటే వచ్చిపోయేటువంటి వస్తువుని వదిలివేయాలి. అప్పుడు నిత్యమైన దాని యందు నిలకడ కలిగి ఉంటాము. అటువంటిది కోరేటువంటి వారికి ఈ నిత్యానిత్య వస్తు వివేకము, నిత్యమైనదేది అనిత్యమైనదేది, అంటే సత్యమైనదేది అసత్యమైనదేది అనేది ఈ దేహ పరంపరలతో కూడుకొని దృశ్యమాన జగత్తు అంతా కూడా వచ్చిపోయేటువంటిది. ఇది అనిత్యమైనది. మరి నిత్యమైనది, దానికి ఒక రాక లేదు, ఒక పోక లేదు, ఎల్లవేళలా కూడా అది మనం ఎప్పుడు గమనించితే మన దైవిక తెలివితో అప్పుడు మాత్రమే కనబడుతుంది. కానీ అది సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా సిద్ధించే ఉన్నది. ప్రత్యేకంగా మనం తెలుసుకుంటే అప్పుడు ఉత్పన్నమయ్యేటువంటిది కాదు. ఉత్పన్నమవుతూ పోతూ ఉండేటువంటిది తెలివి దేహాలు అని చెబుతూ అటువంటి వివేకము అనబడేటువంటి ఖడ్గము చేత వారి యొక్క బంధాలను కూడా త్రెంచాలి.
ఏ విధంగా ఇక్కడ బంధాలు అన్నప్పుడు లౌకిక మాటలో ఏమని చెప్తాము? త్రాళ్లతో కట్టివేయబడేటువంటివి బంధాలు, దాన్ని కత్తితోనే కోసివేయాలి. అదే వివేకము అన్నప్పుడు అవివేకము అనేటువంటి బంధం ఏదైతే, అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నటువంటి బంధం ఏదైతే ఉన్నదో దానిని వివేకము అనే దానితో నశింపజేయాలి. ఇలాగా భక్తులకు అంటే ఎవరైతే పరమ భక్తితో ఆ యొక్క శాశ్వత తత్వం మీద ఆసక్తితో వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి, శరణు పొందినటువంటి వారికి నిత్యమైన నిరాకారమైన గుణాలకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని గురించి బోధిస్తూ ఉండాలి. ఎటువంటి వారికి అంటే భక్తులకి ఆ యొక్క శాశ్వత తత్వం కోసం ఆసక్తి కలిగి శరణు పొందిన వారికి మాత్రమే నిత్యమైనది శాశ్వతమైనది అయిన ఆ పరబ్రహ్మ వస్తువు నిరాకారమై ఉంటుంది. దానికో ఆకారం ఉండదు. ఆకారము ఉన్నది అంటే దానికో పేరు కలిగి ఉంటుంది. పేరు కలిగి ఉంటుంది అంటే అదొక క్రియ కలిగి ఉంటుంది. ఈ రూపనామ క్రియలతో కూడినది వచ్చింది అంటే పోతుంది. కాబట్టి ఇక్కడ ఆకారమే లేనిది, సర్వము తానై ఉన్నదానికి ఒక ఆకారమని ఎలా చెప్పగలం? అయితే గుణాతీతమైనది, సత్వరజస్తమో గుణాలకు అంటే నిర్గుణము అతీతమైనది, ఈ గుణాలను కూడా అతిక్రమించి ఉన్నటువంటిది ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో దానిని గురించి బోధించాలి. ఎవరికి? శ్రద్ధ కలిగినటువంటి భక్తులకు. మరి ఏ యొక్క నిత్య నిరతిశయానందమైనటువంటి నిర్గుణతత్వాన్ని శరణ పొందినటువంటి వారికి మరి ఈ పరబ్రహ్మతత్వాన్ని గురించి బోధించాలి. మహాత్ములు ఈ తత్వాన్ని తెలుసుకుని లోకహితాన్ని చేస్తూ ఉంటారు. లేకపోతే వారికి లోకానికి హితం చేయడం అనేది వారికి తెలియదు కదా. శాశ్వతమైన వస్తువు ఉన్నప్పుడు శాశ్వతమైనటువంటి సత్యమైన బోధనే చేస్తూ ఉంటారు. ఆ విధంగా దీపానికి స్వయంగా ప్రకాశించడం అనేటువంటిది, ప్రకాశింపజేయటం అనేటువంటివి రెండూ కూడా స్వాభావికాలే. ఏ విధంగా దీపం తాను వెలుగుతుంది, తన ఎదుట ఉన్న వస్తువులను కనిపించేటట్లుగా చేస్తుంది, అంటే ప్రకాశింపజేస్తుంది, కనబడేటట్లు చేస్తుంది. ఈ రెండు కూడా దీపానికి స్వాభావికంగా ఉన్నటువంటి అలవాటే. అలాగే మరి పరబ్రహ్మ తత్వము తెలిసినటువంటి వారులకు తాను తరించడము, మరి తనను ఆశ్రయించిన వారికి తరింపచేయటము అనేది కూడా స్వాభావికంగా కలిగినటువంటి విషయమే అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.